అండ్ ఇంకోటి అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పేషీ నుంచి వచ్చిన లేఖ సమర్థనీయం అనే మాట కూడా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమాకి ముందు థియేటర్లు బంద్ అంటాం హాస్యాస్పదం. ఛాంబర్లో తాను ఎలాంటి పదవి తీసుకోలేదు, ఏదైనా సమస్య వస్తే సలహా ఇస్తుంటాను. నిన్నటి మీటింగ్కి పిలిచారు కానీ వెళ్ళలేదన్నారు. ఆయన ఏమన్నారో చూసి తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సమస్యలు ఉన్నాయండి. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో, ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు, అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను. మీరు దయచేసి, నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మీరు ప్రశ్నలు అడగవచ్చు. కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్తాను, అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ 1500 థియేటర్లు ఉంటే నా దగ్గర 15 మాత్రమే ఉన్నాయి, ఆ నలుగురిలో నేను లేను. ఛాంబర్ ముందుకు రావాలండి. నేను ఛాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళను. నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి. మేము మూసేస్తాం, మీరు రండి మాట్లాడతాం, అది నచ్చలేదు. అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే, నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు మధ్యలో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాము. నిజమే కదండి, పవన్ కళ్యాణ్ గారు బాధపడింది 100% నిజం. ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా ఏంటి? సమస్యలు ఉన్నాయండి. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టం. సో చూసాం కదా, అంటే అల్లు అరవింద్ గారు ఏమన్నారంటే, నిన్న వాళ్ళు పిలిచారు కానీ నేను వెళ్ళలేదు. కారణం ఏంటంటే, మేము థియేటర్లు మూసుకుంటున్నాం, మీరు రండి అండి. వాళ్ళు మూసుకునే కాడికి వాళ్ళకు నిర్ణయం తీసుకుని నన్ను పిలిచిన దాని తర్వాత నేను వెళ్ళి అక్కడ మాట్లాడేది ఏముంది? ఏదైనా నిర్ణయం తీసుకుంటానికి మీ సలహా కావాలి, దయచేసి మీరు గైడ్ చేయండి అని అడిగితే ఆ పని అయితే నేను ఎల్లుండేవాడిని అని అన్నారు. లెజిబుల్గానే మాట్లాడారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారి పేషీ నుంచి వచ్చిన లేఖకు సంబంధించి సమర్థనీయమే, దాంట్లో తప్పేం లేదు. ఇండస్ట్రీ నుంచి వెళ్ళి కలవాలి కదా, నిర్మాతలు వెళ్ళాలా, డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళాలా, ఎగ్జిబిటర్స్ వెళ్ళాలా, అందరూ వెళ్ళి కలిసి మాట్లాడాలి. ప్రభుత్వం అంత ప్రొయాక్టివ్గా ఉన్న తర్వాత కూడా మనం వెళ్ళి కలవకపోవడం ఏంటి అని. అండ్ ఇంకోటి, ఆయన చాలా కన్ఫైన్డ్, ఆయన అంటే వెరీ స్ట్రిక్ట్ ఫ్రేమ్ ఒకటి పెట్టుకొని వచ్చారు. ఈ ఫ్రేమ్ దాటి నేను మాట్లాడను, ఎందుకంటే నేను ఇవాళ అంశానికి సంబంధించే హెడ్డింగ్ కూడా మీరే రాసుకోండి. వెంకయ్యనాయుడు గారిలాగా చెప్పారు. వెంకయ్యనాయుడు గారు చెప్తుండేవాళ్ళు, ఇదిగోనే రేపు మీరు ఇప్పుడు నేను మాట్లాడబోయేదానికి హెడ్డింగ్ ఇది అని. అట్లాగనే అచ్చం అల్లు అరవింద్ గారు కూడా అలాగే చెప్పారు. ఆయన కూడా ఆయన అన్నది ఏంటి అంటే, పరిమితం చేసి మాట్లాడండి. 1000 థియేటర్లు ఉంటే నాకు ఉన్నాయి 15. ఆ 15 థియేటర్లుకి సంబంధించే నేనేమన్నా మాట్లాడగలిగితే మాట్లాడేది. ఇంతకుముందు ప్రభుత్వంలో వాళ్ళని పిలిచారు, వీళ్ళని పిలిచారు, ఇలాంటి అంశాలు ఇంతకుముందు, అంటే ఆ మాట అనుకోండి, ఇంతకుముందు ఏమి మాట్లాడమాకండి అన్నారు. ఈ రోజుకే కన్ఫైన్ అవ్వండి, ఈరోజు జరిగిన దానికి. సరే, ఆయన అవమన్నా సరే ఖచ్చితంగా గత ప్రభుత్వంతో పోలిక తీసుకొస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, పెరేడ్ చేయించారు కదా, సినిమా హీరోలందరినీ, అదే సూపర్ స్టార్లు, తర్వాత రెబల్ స్టార్లు అందరూ వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి అందరూ చేతులు కట్టుకుని నుంచున్నారు. అది ఆ ప్రస్తావన తేవటం ఎందుకో మరి ఈయనకి నచ్చినట్లేదు అల్లు అరవింద్ గారికి. ఒకటి ఏంటంటే, ప్రధానంగా ఆయన చెప్పదలుచుకుంది, ఆ నలుగురితో నాకు సంబంధం లేదు. ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురిలో ఈయన పేరు రాసేస్తున్నారని. ఆ నలుగురు 10 మంది అయిపోయారు, రేపు ఇంకెంతమంది అవుతారో నాకు తెలియదు. బట్ దయచేసి ఆ నలుగురితో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకండి. యార్లగడ్డ సుప్రియ గారు, నవీన్ ఎన్నేని గారు, చలసాని యశ్వనీ దత్ గారు, అండ్ దిల్ రాజు గారు, ఇంకొక 2-3, వాళ్ళతో పాటు అల్లు అరవింద్ గారు. వాళ్ళతో నేను లేను, వాళ్ళని లేనప్పుడు నన్ను ఎందుకు పిలుస్తారు? ఛాంబర్ మీటింగ్కి నన్ను పిలిచినా ఏదైనా పెద్ద మనిషి తరహాలో సలహా ఇమ్మంటే ఇచ్చేసి వస్తాను. రెగ్యులర్ మీటింగ్స్కి మాత్రం నేను పోను. అయినా ప్రభుత్వాన్ని వెళ్ళి కలిస్తే వచ్చే నష్టం ఏంటి? అది ఆయన ప్రశ్న చేసింది. నిన్న పవన్ కళ్యాణ్ గారి పేషీ నుంచి వచ్చిన లెటర్ అయితే అది మనం ఒకసారి చదివితే చాలా నిర్దిష్టంగా ఆయన